ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్నేళ్లుగా గుంతలు పడి పాడైపోయిన రోడ్లు మరికొద్ది రోజుల్లో రిపేర్ కానున్నాయి. రోడ్లు భవనాల శాఖపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రోడ్ల నిర్మాణం పరిస్థితిపై ఆరా తీశారు. జగన్ ప్రభుత్వంలో కనీసం గుంతలు కూడా పూడ్చలేదని, దీనికి 300 కోట్ల అవసరమని అధికారులు తెలిపారు. దీంతో ఎమర్జెన్సీ ప్రాతిపదికన వెంటనే టెండర్లను పిలిచి పనులు ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. 7,087 కిలోమీటర్ల పరిధిలో తక్షణం పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్నేళ్లుగా గుంతలు పడి పాడైపోయిన రోడ్లు మరికొద్ది రోజుల్లో రిపేర్ కానున్నాయి. రోడ్లు భవనాల శాఖపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వర్, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా కూడా రోడ్లకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా దేశవ్యాప్తంగా ట్రోల్ అయిన పరిస్థితి ఉంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం చేసిన నాటి నుంచి కూడా ఒక సంవత్సరం తప్పితే తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్క రోడ్డు కూడా గుంతలమయమైన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే కూడా ముఖ్యమైన ప్రధాన రహదారులు మొత్తం కూడా ఏదైతే ఆ గుంతలు రోడ్లమయమైన రోడ్లన్నీ కూడా మరమ్మతులు చేపిస్తే అడుగులు ముందుకు వేస్తున్న వైఎస్ జగన్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా టీడీపీ పెద్ద ఎత్తున కూడా ట్రోల్ చేసిన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల గురించి పక్క స్టేట్ లో ఉన్న పార్టీ వాళ్ళు గాని, అలాగే తెలంగాణ గాని, తమిళనాడు గాని, కర్ణాటక గాని ఆంధ్రప్రదేశ్ రోడ్ల గురించి కామెంట్ చేసుకున్న విషయం గాని ప్రతి సభలో కూడా ముఖ్యమైన సభలో కూడా ఆ రాష్ట్రంలో జరుగుతున్న సమావేశంలో పక్క కేటీఆర్ గాని, అలాగే తమిళనాడులో గాని, కేరళ గాని ఆంధ్రప్రదేశ్ రోడ్ల గురించి కూడా పెద్ద ఎత్తున కామెంట్ చేసుకున్న పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే బస్సులు వెళ్తున్న సమయంలో కూడా బస్సులు ఆ గుంతల్లో దిగుతా లేవుస్తా ఉన్న సమయంలో మ్యూజిక్లు పెట్టి ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల గురించి దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతా కామెంట్లు చేసుకున్న పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కరు కూడా తలదించుకునే ఆ పరిస్థితి నుంచి బయటికి రావాలంటూ కూడా దానికి ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వస్తేనే, టీడీపీ అధికారంలోకి వస్తేనే సాధ్యమైందంటూ చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున కామెంట్ చేశాడు. ఆంధ్రప్రదేశ్ రోడ్ల దృష్టి చూడండి అంటూ లోకేష్ పలు సందర్భాలలో కూడా ట్వీట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ కి మాత్రం రోడ్లకు సంబంధించి కూడా ఒక మంచి ముహూర్తం ఖరారైనట్టుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రోడ్లకు సంబంధించి కూడా ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఆ రోడ్లకు సంబంధించి రవాణా శాఖకు సంబంధించి కూడా రోడ్లు బాగుంటేనే రవాణా శాఖ బాగుంటుంది, రవాణా శాఖ బాగుంటేనే రాష్ట్ర వ్యాప్తంగా గానీ వ్యాపారులు గానీ అలాగే ఉద్యోగులు గానీ ప్రధానంగా చూసుకుంటే రహదారుల మీద రాష్ట్ర అభివృద్ధి కూడా ఆధారపడి ఉండే పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు కొంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా గానీ, ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక లోటు బడ్జెట్ ఉన్నా గానీ కొంత మేరకు సంచలన నిర్ణయం తీసుకున్నట్టు మనకు అర్థమవుతా ఉంది. దీనికి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజుల్లో రిపేర్ కానున్న ఆంధ్రప్రదేశ్ రోడ్లంటూ కూడా సోషల్ మీడియాలో కూడా హల్చల్ అవుతున్నాయి. దీనికి సంబంధించి రోడ్లు భవనాల శాఖపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన రోడ్లు మొత్తం కూడా ఆ పరిస్థితిపై ఆరా తీశారు. అలాగే ఏదైతే సోషల్ మీడియాకు సంబంధించి గతంలో ఏ రోడ్లు హైలైట్ అయ్యి సోషల్ మీడియాకి సంబంధించి ఏ రోడ్ల మీద పడుతున్నారు, పెద్ద ఎత్తున ట్రోల్ జరిగినాయి అనేది కూడా ఆయన ఒక స్క్రీన్ మీద ప్రొజెక్టర్ తో ఆ రోడ్లు అవన్నీ కూడా చూసి ఇది ఏ ఏరియాకి సంబంధించింది, ఏ మండలానికి, ఏ నియోజకవర్గం, ఏ జిల్లాకి సంబంధించినది కూడా పూర్తిగా ప్రతి ఒక్క రోడ్డు గురించి కూడా ఆరా తీసే పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే రాజధాని ప్రాంతం గాని, అలాగే గుంటూరు నుంచి విజయనగరం గాని, అలాగే గుంటూరు నుంచి కడప, అనంతపురం, రాయలసీమ వరకు గాని రోడ్ల పరిస్థితి ఎలా ఉన్నాయని కూడా పూర్తిగా ఆరా తీశారు. హైవేల మినహా పరిస్థితి మిగతా రోడ్లు నియోజకవర్గాలు గాని, అలాగే జిల్లా నుంచి జిల్లా పోయే రోడ్లు రహదారులు గాని దీని గురించి పూర్తిగా ఆరా తీసిన పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి జగన్ ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించారని, ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఏదైతే రోడ్లకు సంబంధించి గుంతలు పూడ్చడానికి ప్రజలు గాని, అలాగే రవాణా సౌకర్యం గాని, అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఈ వ్యాపారస్తులు కూడా సక్రమంగా వ్యాపారం చేసుకోవడానికి రోడ్లు మరమ్మతులకు సంబంధించి ఎంత ఖర్చు అవుతుందన్న నేపథ్యంలో దీనికి సంబంధించి రోడ్లు భవనాల శాఖకు సంబంధించిన అధికారులు 300 కోట్ల రూపాయలు అత్యవసరంగా దీనికి ఖర్చు అవుతాయని తెలిపిస్తూ ఖచ్చితంగా
300 కోట్ల రూపాయలు ఆలోచించకుండా ఎమర్జెన్సీ యుద్ధ ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన రోడ్లన్నీ కూడా ఆ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన రోడ్లన్నీ కూడా ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సోషల్ మీడియాలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో కూడా ఏ రకంగా అయితే వచ్చింది వాటన్నిటికీ మనం హామీ ఇచ్చాము. హామీ ఇచ్చిన పనులన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన శరవేగంగా పూర్తి చేయాలని, 300 కోట్ల గురించి ఆలోచించద్దని ముఖ్యమంత్రి హామీ ఇవ్వడంతో ఆ ఎమర్జెన్సీ ప్రాతిపదికన యుద్ధ ప్రాతిపదికన వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచించారు. దాదాపుగా చూసుకుంటే స్పందన 7,087 కిలోమీటర్ల పరిధిలో తక్షణమే ఆ పనులు చేపట్టాలని ఆదేశించారు. ఇలాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గాని దేశవ్యాప్తంగా గాని 7,000 కిలోమీటర్లు ఒకే ప్రాతిపదికన యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టమని ఆదేశించిన ఏకైక ముఖ్యమంత్రిగా కూడా ఆ చంద్రబాబు నాయుడు చరిత్రలో నిలుచుకొని ఉన్నాడు. స్పందన. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వర్.